మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాద సమయంలో ఆ హెలికాప్టర్లో పైలట్తో సహా 4 వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు వారంతా ప్రాణాలతో గాయపడినట్లు పోలీసులు వివరించారు. అయితే వారికి స్వల్ప గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర పూణేలోని ఫౌజ్ సమీపంలోని ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా 4 ప్రయాణికులు ఉన్నట్లు పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని, వారంతా ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. ఈ ఘటనలో పైలట్కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మిగిలిన 3 సురక్షితంగా ఉన్నట్లు ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. ఇక ఫౌజ్ సమీపంలో కూలిపోయిన ఆ హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పూణే నగరంలో శనివారం భారీ వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో హెలికాప్టర్ ప్రయాణించడంతోనే అది ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిందన్న సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆసుపత్రికి తరలించినట్టుగా ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ధ్వంసమైనట్లు తెలిపారు. మరోవైపు హెలికాప్టర్ జనావాసాలు లేని ప్రాంతాల్లో కూలిపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లు చెప్పారు. ఒకవేళ ఇల్లు కానీ ఆవాసాలున్న చోట హెలికాప్టర్ కుప్పకూలి ఉంటే అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరిగేదని వెల్లడించారు. ఇక ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.